సాక్షులు ఉన్నారు. మంచిగా రమ్మని చెప్పినావా లేదా? మీరు ఎందుకు రమ్మంటారు? మీరు ఎందుకు రమ్మంటారు? సార్ బీజేపీ పిలుపున్నది సార్ 100% ఉన్నది. దాన్ని ఎక్కడ కూడా నేను పిలుపునియలేదు, ఎక్కడ కూడా నేను మా పిల్లలు లెక్కించింది అక్కడ హైదరాబాద్ పోతుంటే బస్ కాడ అక్కడ కలిసి మేమేం తప్పు చేసినప్పుడు పోయి బయట మీరు ఉన్నారు సార్. నేను పోతలేనంటే మీరు సెక్యూరిటీ ఉండు, నా ముందు ఉండు, 2 ఇద్దరు కాన్స్టేబుల్ పెట్టు. ఎవరు మరి ఎందుకు మీరు ఎందుకంతా డౌట్ పడతారు? ఎందుకన్నా డౌట్ పడతారు? నేను పోనని చెప్తున్నా. నేను పోతే 2 కానిస్టేబుల్ పెట్టి నన్ను తీసుకొని స్టేషన్ లేరు, నేను పోతా అని మీకు డౌట్ వస్తే పొద్దున పోకడే కదా. ఇప్పుడు ఉండు సార్, 2 కానిస్టేబుల్ ఇగో ఎంఆర్ఓ గారు కూడా సమాధానం చెప్తలేరు. ఆయన ఇన్ఛార్జ్ వెళ్ళడానికి ఇచ్చి పోయిండు. ఎవరు ఇన్ఛార్జ్ అవుతుంది? ఎవరు ఇన్ఛార్జ్ అవుతుంది? మీరు ఎట్లా లాక్కొని పోతారు? ఎవరు లాక్క నన్ను ఎట్లా లాక్కపోయారు? ఫస్ట్ ఇక్కడ 10 మంది సాక్షులు ఉన్నారు. 10 మంది సాక్షి ఉన్నారు సార్. ఎస్ఐ గారు లేవండి జరుగుతుంది సార్. ఓకే చెప్పినా కదా రాత్రి మొత్తం తెల్లారి మీకు డౌట్ ఉంటే నేను పెట్టండి, అవసరం సీతారా చేసుకోరి. నేను పోతలేనని చెప్పినా కూడా మీరు ఎందుకంత దౌర్జన్యం చేస్తారు నా మీద? మీకు డౌట్ ఉన్నది, మీకు డౌట్ కొడతారని డౌట్ ఉంటే ఈ పెద్ద మనుషులు నాతోనే కొడతారని డౌట్ ఉంటే నువ్వు 24 గంటలు మనిషిని పెట్టుకొని వీడియో చేసుకో. నీ మీద చెప్పేదేను. మీ మీద ఒక్క దెబ్బ పడ్డ నేను నా ఉద్యోగం పేపర్ బాండ్ పేపర్ మీరు అనుమానం నాకు సెక్యూరిటీ పెట్టుర్రి. నేను పోతే మీరు మావోయిస్టులు సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పిలుపునిచ్చారు. మీరు దానికి ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉందా మీకు? పెట్టండి 10 మంది కానిస్టేబుల్ మేము పోతే మీరు ఏమైనా చేసుకోరు. మీరు బయట చేసుకోరు సార్. మాకేం అవసరం సార్? మేము ఎందుకు వస్తాం? మేమేం తప్పు చేసినాం? మేము పోతున్నామా? మేము పోతే మీరు అడ్డుకొని మీరు బయట చేయరు. అడ్డు పెట్టుకోండి. కరెక్ట్, నేను కాదనట్లేదు. నేను నైట్ మొత్తం కూడా ఉంచుకుంటా అనట్లేదు. మాట్లాడుతుంటా కదా, మాట్లాడకుండా మార్నింగ్ తీసుకోరా మాట్లాడుతున్నా కదా సార్. ఇదే మీరు డే టైంలో కాల్ చేసి అక్కడనే బయట చేసి అదే పంపించండి. మీరు లా తెలుసో లేదో నాకు తెలియదు. ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోయినా ఇంటి దగ్గర పట్టుకొని బయట
పోదరు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు పోను అంటారు, పోను అన్నప్పుడు బైండ్ ఓవర్ చేపించుకొని పంపిస్తాం. మేమేమి ఉంచుకోమాట. మీకు ఏమనిపిస్తారు, కొడతారు అని డౌట్ ఉండదు అనిపిస్తారు. మనుషులు తెచ్చుకోండి, ఒకళ్ళ దగ్గర రమ్మన్నారు. 24 గంటలు వీడియో తీసుకుంటున్నాం. నేను అర్థం అట్లేదు, నేను ఎందుకు కొడతాను? మీరు ఏమైనా తప్పు చేసిరా? కొట్టడానికి మీరు ఏమైనా తప్పు చేసిరా? తప్పు చేసినా కొట్టే రైట్ మాకు లేదు కదా. లాక్కొని పోతారు, లాక్కొని పోతాను ఎందుకు? ఏమైంది? ఫస్ట్ జరిగింది చెప్పండి. చేయకుండా డైరెక్ట్ వచ్చి చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు రా అంటే రానప్పుడు ఇంటికి వచ్చి ఏ విషయాలు తీసుకుపోతాడు? అరే తీసుకపోని తీసుకపోని ఒకసారి ఇన్ఫర్మేషన్ మీరు ఫోన్ అసెంబ్లీ హెల్మెట్ ఒక నిమిషం ఫోన్ చేసి రమ్మని చెప్తాను. పోదాం అనుకుంటా, ఫోన్ చేసినా నేను రాకపోతే నన్ను తీసుకోపోతాను. నువ్వు ఇటు నుంచి ఫోన్ చేసినా నేను ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు నిజంగా పోదాం అనుకున్నా. ఫోన్ చేసి రమ్మన్నారు, నేను పోకపోతే నన్ను ఇంటికి వచ్చి పట్టుకోపోతాను. నువ్వు నేను వచ్చేటప్పుడు ఇటు నుంచి ఉడాయిస్తావు కదా, అప్పుడు ఏమైతుంది? ఫోన్ చేసి వస్తే ఏమైతుంది? ఫోన్ చేస్తే పోతాను ఏమని ఉన్నదా మీకు? మీరు ఫోన్ చేసి మీరు వీడియో ఆపాం సార్, వీడియో ఆపాం. ఆ వీడియోలో ఇది ఎక్కడనే ఫోన్ చేస్తే రానన్నాడా? రానన్నాడా? ఆ ముచ్చట చెప్పు చెప్పు. సమాధానం లేదు. ఏం కావాలి? ఫోన్ చేసి ఎందుకు రాలేదని మాట్లాడు. నిజంగా నువ్వు పోయేటోను అయితే నీకు ఫోన్ చేసింది అడిగిండో చెప్తాను, అడిగిండో చెప్తాను. రాకుండా మీరు రెస్పాండ్ రాకపోతే మీకు సరెండర్ కాకపోతే మీరు నేను ఒకే చట్టానికి నేను దౌర్యం చేయండి. నేను పోతాం లేదు, మీకు క్లారిటీ లేదు. కుటుంబం మొత్తం ఒకరు డైరెక్ట్ తీసుకుపోయి నన్ను అరెస్ట్ చేస్తే ఎట్లా సార్? కుటుంబం మొత్తం ఫోన్ చేస్తే మీకు రెస్పాండ్ డైరెక్ట్ ఎస్ఐ లేదని ఎస్ఐ కాదు. మీరు ఒక బాధ్యత ఉన్న పోస్ట్ లో ఉండి మమ్మల్ని ఇంత దౌర్జన్యం ఎట్లా చేస్తారు సార్? నా ఫోన్ లాక్కున్నారు సార్. సరే మేము పోతాం నేను పోతానని మీకు డౌట్ ఉన్నాయి కదా ఎస్ఐ గారు? మీకు నేను పొద్దున పోతాను డౌట్ ఉన్నా, ఇక్కడ పెట్టుకుని 10 మంది కానిస్టేబుల్ అని. నేను పోతే మీరు బయట ఓడి చేయరు, నేను పోతే మమ్మల్ని బయట ఓడి చేయండి సార్. కుటుంబం వస్తాం మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తే చేయరు సార్. మీరు ఇక్కడ పెట్టారు కానిస్టేబుల్. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాలి, ఇంత దౌర్జన్యంగా తీసుకోపోతే నేనే మాట్లాడాలి. మీరు ఇక్కడ పెట్టండి సార్ కానిస్టేబుల్. ఎస్ఐ సారే ఇంపార్టెంట్, మీరు పెట్టండి సార్. రాయ్ సార్ మీరు పెట్టండి, నేను గడప బయట పెడితే మీరు బయట చేయరు. ఓకేనా? మేము పోతామా లేదా మీరు అప్పుడు నిర్ధారణ చేసి కదా బయట చేయరు సార్. ఇంత చదువుతారా సార్? నాకు అర్థమైంది లేదు. ఎంఆర్ఓ సార్ అయితే కూడా రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసినాను, ఏం చేసిండు నాకు ఏం సమాధానం లేదు, సప్లైకి ఉన్నాడు. మీరు ఎట్లా సార్? మీరు బయట చేస్తాను కదా సార్. ఎంఆర్ఓ సార్ కూడా రెస్పాండ్ లేదు. ఇన్ఛార్జ్ ఒకరికి ఇచ్చి వెళ్తాడు. ఏమిటి ఏ టైంలో అయినా మాట్లాడకు.
అది మాదా మీరు కింద దౌర్జన్యం చేస్తాను మేము ఊరుకోలేదు సార్. మేమేం పిలిపించినా సార్, మేము మండలం పైన ఒక సార్ మీరు రమ్మంటే ఎట్లా సార్? ఎట్లా సార్? తీసుకుపోతారా సార్ డైరెక్ట్ డబ్బులు తీసుకోవాలి సార్ అట్లా. రమ్మంటే ఎందుకు రమ్మంటే మీరు రమ్మంటే అడుగుతారు కదా. ఆలోచన చేయాలి. నేను చెప్పినా అడిగితే తప్పు లేనప్పుడు ఎందుకు? 8 గంటలకు రమ్మని చెప్పు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు రాడు సార్. పొద్దున వస్తాడు సార్. మర్యాద నాకు అవసరం లేదు. అంత మర్యాద ఇద్దాం అనుకుంటే ఆయన పంపించారు బయట సార్ మీరేనా నేను నేను పోతా అని చెప్పి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ ఇయ్యలేదు. ఇవాళ మహేష్ సార్ వచ్చి నన్ను దర్జానంగా లాక్కొని పోతాను, లాక్కుంటాను. ఏం సార్ ఇది అన్ని